అందరికీ నమస్తే అండి. ఇంట్లో అందరూ బాగున్నారండి? ఇక మీ సమయాన్ని వృధా చేయకుండా త్వరగా ముగించేద్దాం. వీడియో థంబ్‌నెయిల్‌లో చూసినట్లు నిజంగా యూట్యూబ్‌లో గుడ్లు కూర చూసి మోసపోయానండి. ఆగండి. ఎలా మోసం నుంచి బయటపడ్డానో తెలుసుకోరా? ఎళ్ళిపోవడానికి అప్పుడే సిద్ధంగా ఉన్నారా? హ్మ్. ఏం చేయమంటారు? నోటికి నోరూరేలా కనిపిస్తే విరాటరాజు కొలువులో వలలుడుగా చేరిన భీముడిలా ప్రయత్నించా. వండిన తర్వాత చూస్తే నేను చూసిన వీడియో కనులకు ఆనందం కలిగించింది తప్ప నాలుకకి రుచిచ్చేది కాదు అని అర్థమవ్వడానికి 2 గంటల సమయం పట్టింది. ఇదే మాట మా అమ్మతో విన్నవించుకుంటే ఒక నవ్వు నవ్వి పిచ్చిదానా అని సంబోధించి వాళ్ళు అందంగా కనిపించడానికి ఎన్నో వేస్తారు. అవన్నీ ఏస్తే నాలుకకి రుచి సంగతి పక్కన పెడితే ముందు నీ పొట్ట మాత్రం ఇబ్బందిలో పడుతుంది. తిన్నగా మనం ఎలా వండుకుంటామో అలా వండుకో వేషా లేకుండా అని అంది. అంత క్లాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తామా? అందుకే నా స్టైల్‌లో గుడ్లు కూర చేశా. చాలా అద్భుతంగా వచ్చిందండి. అదే మీకిప్పుడు చేసి చూపిస్తాను. యూట్యూబ్‌లో ఇప్పుడు చూపించే ఈ గుడ్లు కూర చాలామంది చూపించారండి. నేను చెబుతున్నా ఈ విధంగా చేయండి. కోడి కూర, చేపల కూర, రొయ్యల కూరను కూడా తలదన్నుతుంది. నిజంగా చాలా రుచిగా ఉంటుంది. చూసేయండి. మీరు చూస్తూ ఉండండి. థంబ్‌నెయిల్‌లో ఇంకో విషయం ఉంది కదా! దేవుడినడిగిన ప్రశ్న. దాని గురించి చెబుతూ ఉంటాను. వింటూ ఉండండి. వీడియో చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకొచ్చి వాలుతుంది. అది 1995 డిసెంబర్ 5. ఆ రోజు మా అమ్మ పురిటి నొప్పులతో బాధపడుతుంది. 1995 డిసెంబర్ 4 విష్ణుమూర్తిని నేనిలా అడిగాను. రేపు నువ్వు నన్ను భూమి మీదకు పంపిస్తున్నావట? ఇంత చిన్నగా ఉన్నాను. ఏమీ తెలియదే నాకు. ఇక్కడే అటు ఇటు తిరుగుతూ దారులు మర్చిపోతున్నానే. మరి అక్కడికి వెళ్ళి నేనేం చేయను? ఎలా బతకను? అని. దానికి విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వేసి, నీకోసం ఒక దేవత అక్కడ ఎదురుచూస్తూ ఉంది. ఆమె నిన్ను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా నీతో ఆడుతుంది, నీకోసం పాడుతుంది, నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచుతుంది. నేను నీకసలు గుర్తుకే రాను అన్నాడు. అప్పుడు నేనడిగాను, మరి నాకక్కడ భాష రాదు కదా! మాటలనెలా అర్థం చేసుకోగలను? నాకేదైనా ఆపదొస్తే ఎవరు రక్షిస్తారు? బాబోయ్! నేనెళ్ళను అన్నా. నువ్వు మాట్లాడకపోయినా, అడగకపోయినా నీకేం కావాలో ఆ దేవత చూసుకుంటుందిలే. తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్నే కాపాడుకుంటుంది. సరే అంతా బాగానే ఉంది. నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఎలా మరి? అప్పుడు విష్ణుమూర్తి చిన్న చిరునవ్వు నవ్వి, నీ దేవత ఎలా నాతో మాట్లాడాలో, నీలో ఉండే నన్ను ఎలా చూడాలో చెబుతుంది. ఒక్కసారిగా స్వర్గమంతా ప్రశాంతంగా మారిపోయింది. అంతలో భూలోకం నుంచి ప్రసవధ్వనులు చాలా గట్టిగా వినిపించాయి. ఇక నాకు చెప్పింది అర్థమైందని వెళ్ళడానికి తొందరపడుతూ, సరే స్వామి ఆలస్యం అయిపోయింది. ఇంతకీ నా దేవత పేరేంటి? అని అడిగాను. నీ దేవత పేరు అమ్మ అని సెలవిచ్చారాయన. ఎంతో సంతోషంతో అమ్మా అంటూ నేను కిందకు దూకేశా. ఇదండి అసలు విషయం. చేసిన వంట, చెప్పిన నా పుట్టుక కథ, అమ్మ ప్రేమ నచ్చిందనే భావిస్తున్నా. ఆగండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడితో అయిపోలేదండి. పక్కనే చిన్న బెల్ వస్తుంది. అది నొక్కేయండి. ఇలా చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీ ముందుకొచ్చి వాలుతుంది. మిమ్మల్ని పలకరిస్తుంది. ఇక మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దామండి. Audio Jungle.